శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మ్మ్, ఒకసారి ఊహించండి, ఒక వ్యక్తి విపరీతమైన నీరసంతో, అంటే కనీసం అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఉంటారు. మాట్లాడే ఓపిక కూడా ఉండదు కదా. అవును. అస్సలుండదు. కానీ ఆశ్చర్యకరంగా వారు వేగంగా నడవడం లేక తీవ్రంగా డాన్స్ చేయడం లాంటివి మొదలుపెడితే అకస్మాత్తుగా వారి శరీరంలో ఎక్కడలేని శక్తి పుట్టుకొస్తుంది. అంటే ఇది వినడానికి చాలా విచిత్రంగా, ఒక పారాడాక్స్ లాగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. చాలా మందికి ఇది కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. కానీ ఆ లాజిక్ వెనుకున్న సైన్స్ అర్థమైతే ఏంటంటే హోమియోపతి వైద్య విధానంలోని లోతు ఏంటో మనకు స్పష్టంగా అవగతమవుతుంది. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఆ విచిత్రమైన కాని అత్యంత శాస్త్రీయమైన లక్షణాల వెనుకున్న కారణాలను శోధించబోతున్నాం. నిజమే. గత విశ్లేషణలో, అంటే మన 89వ ఎపిసోడ్ సెషన్లో మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. సెపియా అంటే ఎవరు, వారి అసలు తత్వమేంటి అనే విషయాన్ని చాలా లోతుగా తెలుసుకున్నాము. ఆనివ్వకుండా ఎలా ఉంటారో చూశాం. వారు ఒంటరిగా, స్వతంత్రంగా ఎలా ఒక అడాప్టివ్ మెకానిజం డెవలప్ చేసుకుంటారు అనేది స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా. మరి వారి మనస్సు అలా ఉంటే వారి శరీరం ఆ మానసిక స్థితిని ఎలా ప్రతిబింబిస్తుంది అనేది ఈరోజు మనం చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మానసిక స్థితిని అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ స్థితి ఒక వ్యాధి లక్షణంగా క్లినిక్లో ఎలా వ్యక్తమవుతుందో గుర్తించడం మరొక ఎత్తు. అవును. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు గాల్లో కలిసిపో కదా. అస్సలు కలవవు. అవి నేరుగా మన కణజాలం మీద, ముఖ్యంగా రక్త ప్రసరణ మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అంటే నేటి మన విశ్లేషణ ఉద్దేశ్యమదేనన్నమాట. ఒక హోమియోపతి వైద్యుడుగా ఆ మానసిక, శారీరక తత్వం క్లినికల్ ప్రాక్టీస్లో వ్యాధి లక్షణాలుగా ఎలా వ్యక్తమవుతుంది అనేది చూడాలి. ఇక్కడ మనం కేవలం కొన్ని వ్యాధుల పేర్లను బట్టి పట్టడం లేదు. లేదు, మెటీరియా మెడికాలో ఉన్న లక్షణాల జాబితాను ఏకరువు పెట్టడం అంతకంటే కాదు. కరెక్ట్. సెపియా తత్వమనేది ఫిజికల్ జనరల్స్, అంటే శారీరక సాధారణ లక్షణాలు, ఆ తర్వాత పీక్యూఆర్ఎస్ లక్షణాలు మరియు మొడాలిటీస్ ద్వారా ఎలా బయటపడుతుందనేది చూడాలి. ఆ లాక్షణిక సమగ్రత, అంటే క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ ఆధారంగా రోగిని ఎలా గుర్తించాలనేదే మన లక్ష్యం. అవునండి. క్లాసికల్ హోమియోపతిలో ఈ ఫిజికల్ జనరల్స్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడే మనం హానిమాన్ గారు ఆర్గనాన్లోని 153వ సూత్రంలో చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మ్మ్, ఆ అసాధారణమైన లక్షణాల గురించి కదా. ఖచ్చితంగా. ఒక వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణాల కంటే రోగికి సంబంధించిన అసాధారణమైన, విశిష్టమైన లక్షణాలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే స్థానిక లక్షణాలు కేవలం వ్యాధిని మాత్రమే సూచిస్తాయి. కానీ సాధారణ లక్షణాలు రోగి యొక్క మొత్తం తత్వాన్ని సూచిస్తాయి. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం. ఇప్పుడు సెపియా రోగులు మానసికంగా ఎవరితోనూ కలవకుండా ఎమోషనల్గా చాలా చల్లగా లేదా డిటాచ్డ్గా ఉంటారు కదా. మరి ఆ ప్రభావం వారి శరీర ఉష్ణోగ్రత, అంటే థర్మల్ స్టేట్ మీద ఎలా పడుతుంది? శరీరం కూడా అలాగే చల్లబడిపోతుందా? వావ్! అద్భుతంగా కనెక్ట్ చేశారు. ఖచ్చితంగా అంతే జరుగుతుంది. మనసు ఎంత స్తబ్దుగా, వెచ్చదనం లేకున్నా ఉంటుందో, వారి శరీరం కూడా అచ్చం అలాగే ఉంటుంది. సెప్యా రోగులు వెచ్చని గదిలో ఉన్నా కూడా తీవ్రమైన చలిని అనుభవిస్తారు. ఓహో, అంటే బయట వాతావరణం ఎంత వేడిగా ఉన్నా సరేనా? అవును. వాళ్లకు పైన కప్పుకోవడానికి ఏదో ఒకటి కావాలి. వారి లోపల వైటల్ హీట్, అంటే జీవశక్తికి సంబంధించిన వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వింటుంటే నాకొక ఇంట్రెస్టింగ్ విషయం తడుతోంది. అంటే ఇది మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఒక 5% లేదా 1%కి పడిపోయినప్పుడు పరిస్థితి లాంటిదా? బ్యాటరీ అయిపోతున్నప్పుడు ఫోన్ ఏం చేస్తుంది? స్క్రీన్ లైట్ పూర్తిగా తగ్గిస్తుంది, బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని ఆపేస్తుంది కదా. కరెక్ట్. ఎనర్జీని సేవ్ చేసుకోవటానికి. అలాగే వీళ్ల సిస్టమ్ కూడా ఎనర్జీని సేవ్ చేయడానికి సర్క్యులేషన్ తగ్గించేస్తుందా? అక్షరాల అదే జరుగుతోంది. దీన్నే మనం హోమియోపతిలో కన్స్టిట్యూషనల్ ఎగ్జాస్షన్ అంటాం. అంటే ఇది రోజంతా కష్టపడితే వచ్చే సాధారణ అలసట లాంటిది కాదు. ఇది లోపల్నుంచి వచ్చే పూర్తి నిస్సత్తువ. అంటే ఆ 1% బ్యాటరీతో సిస్టమ్ మొత్తం ఎలా నెమ్మదిస్తుందో వాళ్ల జీవశక్తి కూడా అలాగే కుంచుకుపోతుందన్నమాట. అవును. శరీరం తన ఎనర్జీని కాపాడుకోవటానికి రక్త ప్రసరణను కేవలం కీలక అవయవాలకే పరిమితం చేస్తుంది. ఆ పెరిఫరల్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. కాబట్టే వారికి ఎప్పుడూ అంత చలిగా అనిపిస్తుంది. చేతులు, కాళ్ళు చల్లగా ఉంటాయి. అంటే ఇప్పుడు నా క్లినిక్కి 2 రోగులొచ్చారనుకుందాం. ఇద్దరికీ ఒకే రకమైన భరించలేని తలనొప్పి ఉంది. కానీ
ఒకరు తీవ్రమైన చలితో ముడుచుకుపోయి కనీసం నా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేని విపరీతమైన నీరసంతో ఉంటే అది ఖచ్చితంగా సెపియా తత్వాన్ని సూచిస్తోంది. రైట్. అదే రెండవ రోగి ఎర్రటి ముఖంతో ఉండి అసలు వేడిని భరించలేకపోతూ కోపంతో ఊగిపోతూ సమాధానం చెప్తే అది బహుశా బెలుడోనా వైపు సూచించవచ్చు. ఇక్కడ వ్యాధి కలనొప్పి అయినా కూడా ఏ రోగికి సెపియా అవసరమో వారి ఫిజికల్ జనరల్స్ మనకు స్పష్టంగా చెప్తాయి. ఇదే మనం ప్రాక్టీస్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన క్లినికల్ పర్ల్. కానీ ఇక్కడ మన విద్యార్థులు చేసే ఒక సాధారణ పొరపాటు ఉంటుంది కదా. నీరసంగా ఉన్న ప్రతి రోగికి లేదా చలిగా ఉన్న ప్రతివారికి మనం సెపియా ఇచ్చేయకూడదు కదా. 100% నిజం. నీరసం, చలి అనేవి చాలా మందుల్లో ఉంటాయి కదా. ఆ నీరసం వెనుక ఉన్న అసలు తత్వమేంటి, ఇతర లక్షణాలతో అది ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చాలా ముఖ్యం. అందుకే మనం కేవలం ఫిజికల్ జనరల్స్ దగ్గరే ఆగిపోకూడదు. ఆ పునాది మీద మనం ఇంకా ఏమైనా నిర్మించాలా? అవును, ఆ పునాది మీదే మనం PQRS లక్షణాలను పేర్చాలి. అంటే పిక్యూలియర్, క్వీర్, రేర్ అండ్ స్ట్రైకింగ్ లక్షణాలను. ఈ PQRS లక్షణాలు పూర్తి చిత్రాన్ని భర్తీ చెయ్యవు, కానీ మనకు వచ్చిన ఆ కన్స్టిట్యూషనల్ ఇంప్రెషన్ను మరింత బలోపేతం చేస్తాయి. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఆ 1% బ్యాటరీ వల్ల వారిలో విపరీతమైన నిస్సత్వం ఉందని మనకు అర్థమైంది. మరి ఈ ఎనర్జీ లేమి వల్ల వారి కణజాలం, అవయవాలు ఎలా ప్రభావితం అవుతాయి? అంటే అవి కూడా తమ పనితీరును తగ్గించుకుని ఒక రకంగా వదులుగా మారిపోతాయా? మీరు కరెక్ట్ పాయింట్కొచ్చారు. శరీరంలో శక్తి లేనప్పుడు కండరాలు, కణజాలాలు తమ పటుత్వాన్ని కోల్పోతాయి. దీన్నే మనం రిలాక్స్డ్ టిష్యూ టెండెన్సీ అంటాం. దీనివల్లనే సెపియాలో అత్యంత ముఖ్యమైన, విచిత్రమైన లక్షణం బయటపడుతుంది. అదేంటో నేను గెస్ చేయొచ్చా? అదే ఆ బేరింగ్ డౌన్ సెన్సేషన్ కదా. ఖచ్చితంగా బేరింగ్ డౌన్ సెన్సేషన్. అంటే గర్భాశయం లేదా లోపలి అవయవాలు కిందికి జారిపోతున్నాయనే భావన. నేను విన్నదేమిటంటే ఈ ఫీలింగ్ ఎంత బలంగా ఉంటుందంటే అవయవాలు నిజంగానే కింద పడిపోతాయేమో అని భయపడి రోగి అప్రయత్నంగా కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చుంటారు. అంటే క్రాసింగ్ లెగ్స్ అన్నమాట. ఇది కేవలం స్టైల్ కోసం కూర్చునే భంగిమ కాదు, అది ఒక మెకానికల్ సపోర్ట్ కోసం కదా. అవును, అవయవాలు కిందకు జారకుండా అడ్డుకోవడానికి శరీరం ఆటోమేటిక్గా చేసే ప్రయత్నమది. అయితే ఇక్కడ మనం ఆర్గనాన్లోని 5, 6, 7 సూత్రాలలో హానిమన్ గారు చెప్పిన అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్ కాన్సెప్ట్ని గుర్తు చేసుకోవాలి. అంటే ముందే ఒక అభిప్రాయానికి రాకుండా రోగిని గమనించడం. కరెక్ట్. రోగి క్లినిక్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్న విధానం, ఆ కాళ్లపై కాళ్లు వేసుకునే తీరు మనకు వారు చెప్పని ఎన్నో విషయాలను చెబుతుంది. ఒక వైద్యుడిగా మనం దీన్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేయాలి. నిజమే. ఇక మరో విచిత్రమైన లక్షణం గురించి వింటుంటాం, కడుపులో ఖాళీగా అనిపించడం. దీన్నే ఎంప్టీ సింకింగ్ సెన్సేషన్ అంటారు. అంటే ఎంత తిన్నా సరే కడుపులో ఏదో లోటుగా, భరించలేని ఆకలిగా అనిపించడం. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యనా? కాదు, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఇది జీర్ణక్రియకు సంబంధించిన ఆకలి కాదు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య. ఓహో, రక్త ప్రసరణకి ఆకలికి సంబంధమేంటి? దీన్నే వీనస్ కంజెషన్ లేదా పోర్టల్ స్టాసిస్ అంటారు. అంటే సిరల్లో రక్త ప్రసరణ మందగించి ఒకే దగ్గర రక్తం నిలిచిపోయినట్లుగా స్టాగ్నెంట్గా మారిపోతుంది. ఆ ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్లే కడుపులో ఆ ఖాళీ భావన కలుగుతుంది. ఇక్కడొక అందమైన పోలిక చూడండి. చెప్పండి. మనసులో ఎమోషన్స్ని వాళ్లు ఎలాగైతే అణిచిపెట్టి స్టాగ్నెంట్గా ఉంచుతారో వారి సిరల్లో రక్త ప్రసరణ కూడా అలాగే స్టాగ్నెంట్గా మారిపోతుంది. వావ్! మైండ్ అండ్ బాడీని ఒకదాన్నొకటి అద్దంలో చూసుకున్నట్లు ప్రతిబింబిస్తున్నాయన్నమాట. అంటే ఈ పోర్టల్ స్టాసిస్ వల్లే కదా ముఖంపై పసుపు రంగు మచ్చలు, ముఖ్యంగా ఆ ముక్కుపై యెల్లో శాడిల్ రావడం జరుగుతుంది. అవును, ఖచ్చితంగా. కాలేయం మీద, పోర్టల్ సిస్టమ్ మీద భారం పడినప్పుడు దాని ప్రభావం చర్మం మీద ఆ పసుపు మచ్చల రూపంలో వ్యక్తమవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే మన వినేవారికి ఒక హెచ్చరిక చేయాలి. ఏంటంటే చాలామంది విద్యార్థులు ఈ యెల్లో శాడిల్ లేదా ఆ ముక్కు మీద పసుపు మచ్చ చూడగానే టక్కున మెటీరియా మెడికా గుర్తు చేసుకుని సెపియా ఇచ్చేస్తారు కదా. అంటే ఎవరికైనా ఆ మచ్చ ఉంటే వెంటనే సెపియా ఇచ్చేయవచ్చా? అది చాలా పెద్ద పొరపాటవుతుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఒక్క కీనోట్ చూసి మందు ఇవ్వడం ఎప్పటికీ క్లాసికల్ హోమియోపతి కాదు. లక్షణాల సమగ్రత ముఖ్యం. అంటే టోటాలిటీ ఉండాలి. అవును,
ఆ పసుపు మచ్చతో పాటు వారిలో ఆ అలసట, ఆ చలి, ఆ మానసిక నిర్లిప్తత, ఆ బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉంటేనే మనం సెపియా గురించి ఆలోచించాలి. కేవలం మచ్చ చూసి మందిస్తే అది ఫెయిల్ అవుతుంది. క్లియర్గా అర్థమైంది. మ్మ్, ఇప్పుడు మన ప్రారంభంలో వేసిన ఆ ప్రశ్న, ఆ పారాడాక్స్ దగ్గరికి వద్దాం. మొడాలిటీస్ అంటే ఉపశమన, ఉద్రేక పరిస్థితులు. ఇవి ఒక రోగిని ఎంతో ప్రత్యేకంగా అంటే ఇండివిడ్యువలైజ్ చేసి చూపిస్తాయి కదా. అవును, మొడాలిటీస్కి ఆ పవరుంటుంది. అసలు ఆ 1% బ్యాటరీ ఉన్న వ్యక్తి, విపరీతమైన నీరసంతో ఉన్న వ్యక్తి ఏంటంటే డాన్స్ చేస్తే ఎనర్జీ ఎలా వస్తుంది, వేగంగా నడుస్తే శక్తి వస్తుందని ఎలా చెబుతారు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఇక్కడే హోమియోపతిలోని సైన్స్ దాగి ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ నీరసం అనేది బ్యాటరీ అయిపోవడం వల్ల కాదు, పోర్టల్ స్టాసిస్ అంటే రక్త ప్రసరణ స్తంభించిపోవడం వల్ల అని. మ్మ్, ఆ ట్రాఫిక్ జామ్ కాన్సెప్ట్. కరెక్ట్. వాళ్ళ నరాల్లో రక్తం ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఆగిపోయి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు వేగంగా నడుస్తారో లేదా డాన్స్ చేస్తారో, వారి కండరాలు పంపులాగా పనిచేసి ఆ ఆగిపోయిన రక్తాన్ని గుండెకు వేగంగా పంపుతాయి. ఓహో, అంటే అడ్రినాలిన్ పెరుగుతుంది, ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుంది, ఆక్సిజన్ కణాలకు బాగా అందుతుంది, కాబట్టి అకస్మాత్తుగా శక్తి వస్తుందన్నమాట. ఇది అద్భుతమైన లాజిక్ కదా. అవును. అదే ఒకవేళ వాళ్ళు ఎక్కువసేపు అలా కదలకుండా నిలబడి ఉన్నారనుకోండి, గురుత్వాకర్షణ శక్తి వల్ల రక్తం ఇంకా కిందకు లాగబడి ఆ ఆ బేరింగ్ డౌన్ సెన్సేషన్ మరింత తీవ్రమవుతుంది. అందుకే నిలబడటం వల్ల ఉద్రేకం అనేది సెపియాలో చాలా బలంగా ఉంటుంది. అంటే అగ్రివేషన్ ఫ్రమ్ స్టాండింగ్ అన్నమాట. ఇంకా వేటి వల్ల లక్షణాలు పెరుగుతాయి? ఉదయం నిద్రలేవగానే, అలాగే చలిగాలి వల్ల కూడా లక్షణాలు ఉద్రేకపడతాయి. ముఖ్యంగా ఋతుక్రమానికి ముందు కూడా ఈ లక్షణాలు పెరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయముంది: ఓదార్పు. అవును, కన్సోలేషన్. ఎవరైనా వాళ్ళని చూసి జాలిపడినా, ఓదార్చడానికి వచ్చినా వాళ్ళు అస్సలు భరించలేరు కదా. అవును, ఓనర్పు వల్ల వాళ్లకు కోపం వస్తోంది. అగ్రవేషన్ ఫ్రమ్ కన్సోలేషన్. ఎందుకంటే వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి ఒక ఇమోషనల్ కవచం ఏర్పరుచుకున్నారు. ఓదార్పు అనేది ఆ కవచాన్ని బద్దలు కొట్టడానికి చేసే ప్రయత్నంలా వాళ్లకనిపిస్తోంది. నిజమే. అందుకే వారు మరింత ముడుచుకుపోతారు, ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ మొడాలిటీస్ సిపియా చిత్రాన్ని ఒక అద్భుతమైన ఫ్రేమ్లో పెట్టినట్లు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు అవయవాల అనుబంధం అంటే ఆర్గాన్ అఫినిటీస్ మరియు వయోభేదాలను బట్టి సిపియా ఎలా వ్యక్తమవుతుందో చూద్దాం. ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన మందు మాత్రమే అనే ఒక అపోహ ఉంది కదా. అది కేవలం అపోహ మాత్రమేనండి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల రెండింటిపై దీని ప్రభావం ఉంటుంది. అలాగే కాలేయం అంటే పోర్టల్ సర్క్యులేషన్, చర్మం, ముఖ్యంగా రింగ్ వార్మ్, సోరియాసిస్, గోధుమరంగు మచ్చలు మరియు సిరల వ్యవస్థపై దీని చర్య అద్భుతంగా ఉంటుంది. హ్మ్, వయసును బట్టి కూడా ఈ లక్షణాలు మారుతుంటాయా? అంటే పిల్లల్లో సెపియా ఎలా కనిపిస్తుంది? పల్లెల్లో మనం ముఖ్యంగా మలబద్ధకం, పాలు పడకపోవడం ఎక్కువగా చూస్తాం. విచిత్రమేమిటంటే వీరికి నిద్రపోయిన మొదటి గంటలోనే పక్క తడపడమనే లక్షణముంటుంది. బెడ్ వెట్టింగ్ డ్యూరింగ్ ఫస్ట్ స్లీప్. ఓ, ఫస్ట్ అవర్లోనేనా? అవును, వీరు కూడా పెద్దలలాగే వ్యాయామం చేశాక, అంటే బాగా చెమట పట్టేలా ఆడుకున్నాక చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మరి యుక్త వయస్సులో అంటే అడోలెసెంట్స్లో? ఆ వయసులో సహజంగానే హార్మోన్ల తుఫానుంటుంది కదా. ఋతుక్రమానికి ముందు తీవ్రమైన కోపం, కన్నీళ్లు, తమ పనులు తాము చేసుకోలేనంత అలసట సెపియా టీనేజర్లలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక పెద్దవారి విషయానికొస్తే మనం గతంలో మాట్లాడుకున్నట్లు డ్రడ్జ్ సిండ్రోమ్ కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించిన గృహిణి ఇప్పుడు ఆ రోజువారీ ఇంటి పనుల వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఎవరిమీద ప్రేమ చూపించలేని నిస్సత్వలోకి జారిపోవడం. అవును, కరెక్ట్. దీన్నే వాషర్ ఉమెన్స్ రెమెలి అని కూడా అంటారు కదా. రైట్. లేదా భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం కెరియర్ పైనే దృష్టి పెట్టిన మహిళ. అంతేకాదు, ఆ మోనోపాజ్ సమయంలో వచ్చే హాట్ ఫ్లాషెస్లో కూడా సెపియా కాన్స్టిట్యూషనల్గా సరిపోతే అద్భుతంగా పనిచేస్తుంది కదా. ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకునే ఈ సైన్స్ అంతా క్లినిక్లో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎలా వాడాలో చూద్దాం. మనకు కొన్ని ప్రాక్టికల్ సినారియోలు తీసుకుందాం. సినారియో 1 జాగ్రత్తగా వినండి. చెప్పండి. ఒక 40 ఏళ్ల గృహిణి మీ క్లినిక్లో కూర్చుంది. కుర్చీలో కూర్చోగానే అప్రయత్నంగా కాళ్లపై కాలు వేసుకుంది. ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఎప్పుడూ అలసటగా ఉంటుందని, అవయవాలు కిందకు జారుతున్న భావన ఉందని చెబుతుంది. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలన్నా, వంట చెయ్యాలన్నా విసుగ్గా ఉందని చెప్తుంది.
కానీ ఆశ్చర్యంగా రోజు సాయంత్రం బయటకెళ్ళి ఓ అరగంట వేగంగా వాకింగ్ చేస్తే చాలా హుషారుగా అనిపిస్తుందని అంటుంది. ఇక్కడ మనం వైద్యుడిగా ఎలా ఆలోచించాలి? మ్మ్. ఇక్కడ మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఒక పజిల్ను పూర్తి చేస్తోంది. జనరల్ ఎగ్జాషన్ అంటే శారీరక సాధారణ లక్షణం ఉంది. బేరింగ్ డౌన్ అనే పీక్యూఆర్ఎస్ లక్షణం, అదే ఆ కిందకు జారుతున్న భావన ఉంది. వాకింగ్ వల్ల ఉపశమనం అనే అద్భుతమైన మొడాలిటీ ఉంది. దానికి తోడు ఆ ఎమోషనల్ డిటాచ్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ లాక్షణిక సమగ్రతను నిర్మిస్తున్నాయి కాబట్టి నిస్సందేహంగా ఇక్కడ సెపియా చిత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సినారియో 2 చూద్దాం. ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్ మహిళ ఆఫీసు పనిలో చాలా బిజీగా ఉంటుంది, కాని ఎవ్వరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వదు. ఆమెకు కూడా విపరీతమైన నీరసం, అలాగే పోర్టల్ కంజెషన్ అంటే సిరల్లో రద్దీ లక్షణాలు, ముఖంపై మచ్చలు ఉన్నాయి. ఇది సెపియానా? ఎందుకు? ఇది చాలా ఆసక్తికరం. ఆ ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది వారు తమను తాము కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న ఒక ప్రొటెక్టివ్ కవచం అని మనం అర్థం చేసుకోవాలి. ఆ మానసిక స్థితితో పాటు పోర్టల్ కంజెషన్ మరియు ఆ నీరసం కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా సెపియా కాన్స్టిట్యూషనల్ వ్యక్తీకరణే అవుతుంది. వాళ్ళు బయటికి గృహిణి కాకపోయినా వారి అంతర్గత తత్వం ఒకటే. చాలా చక్కగా విశ్లేషించారు. ఇప్పుడు సినారియో 3 చూద్దాం. ఒక 15 ఏళ్ల అమ్మాయి, హార్మోన్ల సమస్యలున్నాయి, రోజంతా నిస్సత్తువుగా సోఫాలో పడుకునుంటుంది. కాని వాళ్లమ్మ బలవంతంగా డాన్స్ క్లాస్కి పంపిస్తే అక్కడ అలిసిపోవాల్సింది పోయి తిరిగి వచ్చేటప్పుడు అత్యంత ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా వస్తుంది. ఇది మనమిందాక మాట్లాడుకున్న లాజిక్ కదా. ఆ డాన్స్ అనేది ఆమెలోని పోర్టల్ స్టాసిస్ని బ్రేక్ చేసి రక్త ప్రసరణను పెంచుతోంది కాబట్టి ఇది కూడా సెపియా చిత్రాన్ని బలంగా సూచిస్తోంది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నేను మీకు ఒక ట్రాప్ సినారియో ఇస్తాను. ఓకే, చెప్పండి. సమస్య స్పష్టంగా ఉంది. ఆమెకు కూడా బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉంది. కానీ ఆమెకు అస్సలు చలి ఉండదు, ఎప్పుడూ వేడిగా అనిపిస్తుంది. జనం మధ్యలో ఉండాలని, ఎవరైనా ఓదార్చాలని కోరుకుంటుంది. వ్యాయామం చేస్తే ఆమె సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇప్పుడు ఆమెకు ప్రొలాప్స్ ఉంది కాబట్టి నేను సెపియా ఇచ్చేవచ్చా? అస్సలివ్వకూడదు. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. ఆ గర్భాశయం జారడమనేది కేవలం ఒక స్థానిక లక్షణం మాత్రమే. అంటే లోకల్ సిమ్టమ్ కదా? అవును. ఆ రోగిలో సెపియాకు సంబంధించిన ఫిజికల్ జనరల్స్ లేవు, ఆ మొడాలిటీస్ లేవు, ఆ మానసిక తత్వం అస్సలే లేదు. కేవలం ఒక వ్యాధి పేరు చూసి లేదా ఒక లక్షణం చూసి మందు ఇస్తే అది హోమియోపతి కాదు, అది అలోపతి అవుతుంది. మనం ఎప్పుడూ వ్యాధికి కాదు, ఆ వ్యాధితో బాధపడుతున్న రోగికి చికిత్స చెయ్యాలి. నిజమే. అందుకే ఒక క్లాసికల్ హోమియోపాత్ ఎప్పుడూ ఒక పద్ధతిలో ఆలోచించాలి. మనం కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఏవి కేవలం స్థానిక లక్షణాలు, ఏవి శరీరతత్వానికి సంబంధించినవి, ఏవి రోగిని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి, మనకు మందు ఇవ్వడానికి సరిపడా లాక్షణిక సమగ్రత దొరికిందా లేదా అని నిరంతరం ఆలోచించాలి. ఖచ్చితంగా. అందుకే మన వినేవారికి కొన్ని సాధారణ తప్పుల గురించి, అంటే ఆ కామన్ లెర్నింగ్ ఎర్రర్స్ గురించి ఖచ్చితంగా గుర్తు చేయాలి. చెప్పండి. మొదటిది, కేవలం బేరింగ్ డౌన్ లక్షణం ఉంటే అది సెపియా కాదు. కేవలం స్త్రీ సంబంధిత వ్యాధులు ఉంటే అది సెపియా కాదు. కరెక్ట్. మూడవది, కేవలం ముక్కుపై పసుపు మచ్చ ఉంటే అది సెపియా కాదు. అలాగే కేవలం హార్మోన్ల సమస్యలుంటే అది కూడా సెపియా కాదు. ఒక్క కీనోట్ ఆధారంగా ఎప్పుడూ సెపియా ఇవ్వకూడదు. ఎల్లప్పుడూ లాక్షణిక సమగ్రత ఉండాల్సిందే. చాలా స్పష్టంగా, లోతుగా వివరించారు. ఈరోజు మన విశ్లేషణ ఎంత పర్ఫెక్ట్గా సాగిందంటే ఒక థియరీ క్లినిక్లో ఎలా ప్రాక్టికల్గా మారుతుందో కళ్లకు కట్టినట్టు తెలిసింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్. అవును, గురుకులం సిద్ధాంతాలు. రైట్. గురుకులం సిద్ధాంతాలు, గోల్డ్ బాక్స్ అండ్ మాస్టర్ మెమరీ యాంకర్. ముందుగా గురుకులం గోల్డ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఉన్న ఆ అమూల్యమైన వాక్యం ఏమిటి? ఈరోజు గోల్డ్ బాక్సులో ఉన్న అమూల్యమైన వాక్యం ఇది: శారీరక సాధారణ లక్షణాలు శరీరతత్వాన్ని బహిర్గతం చేస్తాయి. పీక్యూఆర్ఎస్ లక్షణాలు ఆ తత్వాన్ని ప్రత్యేకంగా చూపుతాయి. మొడాలిటీస్ ఆ ప్రత్యేకతను నిర్ధారిస్తాయి. హోమియోపతి ప్రిస్క్రిప్షన్ ఎప్పుడూ లాక్షణిక సమగ్రతపై ఆధారపడి ఉంటుంది తప్ప విడిగా ఉన్న కీనోట్స్పై కాదు. అద్భుతం. ప్రతి పదం ఒక సూత్రం లాంటిది. ఇక క్లినికల్ పర్ల్స్ విషయానికొస్తే, ఒక రోగిని కేవలం వారు చెప్పే మాటలతోనే కాకుండా వారి భంగిమ, వారు కూర్చున్న తీరు, వారి ముఖ కవళికల ద్వారా కూడా విశ్లేషించాలి. విశ్లేషించడానికి ముందు రోగిని ఒక అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా గమనించడం చాలా ముఖ్యం. మందును వ్యాధికి కాదు,
రోగికివ్వాలి అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడని సత్యం. ఖచ్చితంగా. ఇక చివరగా మాస్టర్ మెమరీ యాంకర్. మన వైద్యులు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక క్రమం ఇది. శరీర తత్వం నుంచి శారీరక సాధారణ లక్షణాలకు, అక్కడి నుంచి పీక్యూఆర్ఎస్ లక్షణాలకు, ఆ తర్వాత మొడాలిటీస్కు, దాని ద్వారా గుర్తింపు, చివరగా క్లినికల్ కాన్ఫిడెన్స్. కాన్స్టిట్యూషన్ టు ఫిజికల్ జనరల్స్, దెన్ పీక్యూఆర్ఎస్, మొడాలిటీస్, రికగ్నిషన్ అండ్ ఫైనల్లీ క్లినికల్ కాన్ఫిడెన్స్. అయితే ఇక్కడ మన వినేవారికి ఒక విషయం స్పష్టం చేయాలి. ఇది మీరు నేర్చుకోవడానికి, మనసులో ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే. ఇది మందు ఇవ్వడానికి వాడే షార్ట్కట్ ఏమాత్రం కాదు. అవునడి, షార్ట్కట్స్తో హోమియోపతిలో శాశ్వత పరిష్కారాలు దొరకవు. ఈరోజు మనం సెపియా తత్వం క్లినిక్లో ఒక రోగి ద్వారా ఎలా వ్యక్తమవుతుందో చాలా లోతుగా విశ్లేషించాం. వారి చలి, ఆ అలసట వెనక ఉన్న కారణం నుంచి వ్యాయామం ద్వారా వచ్చే ఉపశమనం వెనుకున్న సైన్స్ దాకా ప్రతిదీ ఒక లాజికల్ పద్ధతిలో అర్థం చేసుకున్నాం. నిజమే. మరి తదుపరి విశ్లేషణలో, అంటే మన 91వ సెషన్లో సెపియాను ఎప్పుడు మరియు ఎందుకు ప్రిస్క్రైబ్ చేయాలి అనే అంశంపై దృష్టి పెడతాము. అందులో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అంటే ఇలాంటి లక్షణాలే ఉన్న ఇతర మందుల నుండి సెపియాను ఎలా వేరు చేయాలి, వాటి సారూప్యతలు, పొటెన్షి ఎంపిక, ఫాలోఅప్ ఎలా చేయాలి, మరియు అడ్వాన్స్డ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. అవును, ఆ సెషన్ ద్వారా సెపియా గురించిన పూర్తి చిత్రం మనకు అందుతుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మీ ముందుంచుతున్నాను. మనిషి తన భావోద్వేగాలను అణచివేసుకున్నప్పుడు ఆ ఎమోషనల్ భారాన్ని ఎక్కడో దాచేశాను అనుకుంటాడు. కాని శరీరం ఆ భారాన్ని ఎలా మోస్తుందో, మరియు ఆ భారం పోర్టల్ స్టాసిస్గా, బేరింగ్ డౌన్ సెన్సేషన్లా ఎలా వ్యక్తమవుతుందో ఈరోజు మనం గమనించాము కదా. మనసు అబద్ధం చెప్పొచ్చు, కాని శరీరం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఒక వైద్యుడిగా మన పని ఆ శరీరపు భాషను అర్థం చేసుకోవడమే. మళ్లీ గుర్తు చేస్తున్నాం, రికగ్నిషన్ సజెస్, క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ కన్ఫర్మ్స్. గుర్తింపు సూచిస్తుంది, లాక్షణిక సమగ్రత నిర్ధారిస్తుంది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.